సహస్రనామ స్తోత్రాలలో సాయి సహస్రనామ స్తోత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సహస్రనామ స్తోత్రం అంతా కూడా అకారాది క్షకారాంత వర్ణమాలా పరంగా సాగుతూ వస్తుంది. ఆ, దాని తర్వాత ఆ, ఈ, దాని తర్వాత ఈ, ఇలా ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క కూర్పుతోటే ఈ సహస్రనామం అంతా కూడా సాగుతూ ఉంటుంది. అందుకనే ఈ సహస్రనామం అత్యద్భుతమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి సహస్రనామ స్తోత్రం. ఈ సాయి సహస్రనామ స్తోత్రాన్ని కానీ సాయి సహస్రనామావళిని కానీ నిత్యం మనం పఠిస్తూ వచ్చినట్లయితే కనుక భాష మీద మంచి పట్టు ఏర్పడుతుంది. అసలు అక్షరాలన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క పార్వతీ అమ్మవారి యొక్క స్వరూపమని, ఆ నుండి ఆహా వరకు ఉండేటువంటి స్వరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈశ్వరాత్మకమని, కా నుండి క్ష వరకు ఉండేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శక్త్యాత్మకములని వీటికి ఒక పేరు. అందుకనే కకారాలకు అకారాలు చేర్చినప్పుడే భాష అంతా కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఉదాహరణ చూడండి, కాకు ఆ జరిస్తే కా, కాకు ఆ జరిస్తే కా, కాకు ఈ జరిస్తే కీ, కాకు ఈ జరిస్తే కీ, ఇలా భాష అంతా కూడా ఈ అచ్చులు హల్లుల యొక్క సమన్వయం చేతనే ఏర్పడుతూ ఉంటుంది. కనుక బాబా శివశక్త్యాత్మకమైనటువంటి స్వరూపుడు, బాబా నుంచే ఈ సృష్టి అంతా కూడా ఏర్పడింది, బాబా నుంచే ఈ భాష అంతా కూడా ఏర్పడిందని చెప్పడం కోసం అని చెప్పని బాబా వారి యొక్క సహస్రనామ స్తోత్రాన్ని అకారాది క్షకారాంత వర్ణమాల స్వరూపంగా ఏర్పాటు చేశారు. అందుకనే ఈ సహస్రనామ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తూ ఈ నామావళితో కనుక పూజిస్తూ వచ్చినట్లయితే కనుక బాబా వారిని మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి దోషాలు పోగొట్టుకోవడానికి, భాష మీద మంచి పట్టు సాధించడానికి, కవిత్వ సిద్ధిని కలిగి ఉండటానికి, మాటల్లో స్పష్టతను పొందడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. అందుకని ఎప్పుడైనా సరే పిల్లలు అప్పుడప్పుడే మాట్లాడడం నేర్చుకునేటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక చక్కగా చేత్తో విభూది పుచ్చుకొని ఈ సహస్రనామాన్ని పారాయణ చేసి వారికి రక్షగా పెడుతూ వచ్చినట్లయితే కనుక మధురమైనటువంటి వాక్కులను వారు పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి మహత్వపూర్ణమైనటువంటి ఆ సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. యస్యాది మధ్యమాంతాని గమ్యం తేన సురైరపి కస్తస్య శక్నుయాద్వక్తుం గుణాన్ కార్ష్ణేన మాధవ కింతు దేవస్య మహతః సంక్షిప్తార్థపదాక్షరం శక్తితశ్చరితం వక్ష్యే ప్రసాదాత్తస్య ధీమతః అప్రాప్యతు తదోనుజ్ఞాం న శక్యస్తోతుమీశ్వరః యదా తేనాభ్యనుజ్ఞాతస్తుతో వై సతదా మయా అనాదినిధనస్యాహం జగద్యోనేర్మహాత్మనః నామ్నాం కించిత్ సముద్దేశం వక్ష్యామ్యవ్యక్తయోనినః వరదస్య వరేణ్యస్య విశ్వరూపస్య ధీమతః శృణు నామ్నాం చ యం కృష్ణ యదుక్తం పద్మయోనినా దశ నామ సహస్రాణి యాన్యాః ప్రపితామహః తాని నిర్మధ్య మనసా దధ్నోద్ధృతమివోద్ధృతం గిరేః సారం యథా హేమ పుష్పసారం యథా మధు ఘృతాత్సారం యథా మండం తథైతత్సారముద్ధృతం సర్వపాపాపహమిదం చతుర్వేద సమన్వితం ప్రయత్నేనాధిగంతవ్యం ధార్యం చ ప్రయతాత్మనా. అందుకని ఎవరైనా ఆ సమయంలో నిద్రపోతూ ఉన్నట్లయితే కనుక తదాస్తు అంటారు అమ్మవారు. అందుకని ఎప్పటికీ వాడు నిద్రపోతూ ఉంటాడు, వాడికి ఎప్పుడు నిద్ర అయ్యిందే అభిలాష. ఎవరైనా ఆ సమయంలో టీవీ చూస్తూ ఉన్నట్లయితే తదాస్తు, టీవీయే చూస్తూ ఉంటాడు, వాడు తతిమా వాటి గురించి పెద్దగా ఆలోచించాడు. అలానే ఎవరైనా ఆ సమయంలో కనుక కలహం పడుతూ ఉన్నట్లయితే తదాస్తు, వాళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటారు. అదే ప్రకారంగా ఆ సమయంలో ఎవరైనా సరే దేవతా సంబంధమైన స్తోత్రాలు పారాయణ చేస్తూ ఉన్నట్లయితే అమ్మవారు ప్రసన్నత చెంది నీ ఇంట నేను స్థిరంగా ఉంటానని వరమించి వెళతారట. అందుకనే సాయంకాలం ప్రదోష సమయంలో ఎప్పుడు కూడా పూజ చేయాలి, శాంతంగా ఉండాలి, దానం చేయాలి, ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చక్కగా మితంగా మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి అంటూ అనేకమైనటువంటి నియమాలను సాయంకాలం ప్రదోష సమయానికి ఏర్పాటు చేశారు. అంతటి దివ్యమైనటువంటి ఆ ప్రదోష సమయంలో కనుక ఈ అష్టలక్ష్మి అష్టకాన్ని పారాయణ చేసినట్లయితే స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి భవ్యమైనటువంటి ఆ స్తోత్రరత్నాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన
నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం ధాన్యలక్ష్మి సదా పాలయ మాం జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవ భయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం ధైర్యలక్ష్మి సదా పాలయ మాం జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథ గజ తురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మాం గజలక్ష్మి రూపేణ పాలయ మాం మన నిత్య దైనందిన జీవితంలో అత్యంత ప్రభావపూర్ణమైనటువంటి లలితా సహస్రనామ స్తోత్రం ఏ ప్రకారంగా ఉపకరిస్తోందో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున ప్రయోగ బాధల నుంచి బయటపడడానికి లేదా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మనం దాటకున్నటువంటి పదార్థాలను దాటాం, ఎవరో దిష్టి తీసి పారేసినటువంటి వస్తువులు దాటాం, ఒక చీపురు దాటాం, లేకపోతే పాత బట్టని దాటాం, నిమ్మకాయని దాటాం, ఇట్లాంటి దోషాలు ఏమన్నా జరిగినాయి అనుకునేటువంటి సందర్భాలలో మనకి ఎటువంటి దోషం అంటకుండా ఉండటానికి, మనం సంరక్షింపబడటానికి, గాలి ధూళి వంటివి ఏవి కూడా మనం తెరచేరకుండా ఉండటానికి, ఎప్పుడు ఉత్సాహంగా ఉండటానికి కాను మనకు ఉపకరించేటువంటి అద్భుతమైనటువంటి నామాన్ని గురించి చెప్పుకుందాం.